మనం రోడ్డు మీద వెళ్తున్నాం, కార్లోనో బైక్లోనో వెళ్తున్నాం అనుకుందాం. మన వెనకాల అంబులెన్స్ వస్తుంది. ఒకవేళ ఆ అంబులెన్స్కి కనుక మనం దారి ఇవ్వకపోతే మనకి ఏదైనా పెనాల్టీ పడే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఉండొచ్చు, ఏముండొచ్చు? ఎంత అనేది తెలీదు, కానీ అంబులెన్స్లో పేషెంట్కి ఏమైనా అయితే ఇట్స్ బిగ్ లాస్ కదా. సో వెరీ గుడ్, కరెక్ట్. మనం ఒకవేళ అంబులెన్స్ కనుక దారి ఇవ్వకుండా డ్రైవ్ చేస్తే కనుక 10,000 రూపాయల పెనాల్టీ అయితే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకుందాం, మైనర్ పిల్లలు ఉన్నారు. ఆ మైనర్ పిల్లలకి మీ పేరెంట్స్ స్కూటీయో బైక్ ఇచ్చి పంపించారు, దారిలో పోలీసులు పట్టుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏంటి పనిష్మెంట్? మైనర్స్ కాబట్టి లైసెన్స్ ఉండదు. సో కరెక్ట్, డెఫినెట్లీ మేబీ సమ్ ఫైన్ కట్టాలనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఫైన్ పేరెంట్స్ కట్టాల్సి వస్తుంది. ఎంత ఐడియా ఉందో? తెలీదు. గుడ్. 25,000 రూపాయలు ఫైన్ అనేది పేరెంట్స్కి కట్టాల్సి వస్తుంది. అది పేరెంట్స్కి పెనాల్టీ పడింది. మరి ఆ బండి తీసుకెళ్ళి అతనికి పెనాల్టీ ఏంటి ఉండొచ్చు? కౌన్సిలింగ్. తనకి ఇప్పుడు జనరల్గా లైసెన్స్ అనేది 18 to 20 years మధ్యలో వస్తుంది, కానీ తనకు మాత్రం 25 years వరకు లైసెన్స్ ఇవ్వరు. అదొక తనకి ఇచ్చే పనిష్మెంట్ అనమాట. గుడ్, వెరీ గుడ్.